ఇల్లు ఇరుగ్గా ఉన్నా పర్లేదు, హృదయం విశాలంగా ఉండాలి. ఇప్పుడు చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు మనకు అన్ని ఇప్పుడున్న కొంపలు లాంటి కొంపలే ఉన్నాయా? చిన్న చిన్న గదుల్లో మనకు ఎవరు చుట్టాలు రాలేదా, ఫ్రెండ్స్ రాలేదా? ఎట్ట బతికాం మరి? అది హృదయ వైశాల్యమే బేకరం తప్ప కొంపదేముందండి. నేను ఇంకా వ్యక్తిగత పరిశోధనలు తేల్చుకునే ఫలితాలు బాగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇలా పెద్ద పెద్ద కొంపలు ఉన్న వాళ్ళకన్నా పేదల కొంపలకి ఎక్కువ మంది చుట్టాలు వచ్చిపోతున్నారు. వీడి కొంపకి ఎవడొత్తలా, రాడో రానివ్వడమో తెలియదు మనకు. కానీ వరుస పూర్తిగా చెప్తే అర్థమైపోద్ది కనుక మాకు ఒక బంధువు ఉండేవారు. కొన్ని గంటలు కూర్చొని మాట్లాడి పొద్దున్న వెళ్ళి 9 అయిపోతుంటే 10 అయిపోతుంటే ఇక మేము బయలుదేరుతామంటే, ఏమేవ్ పిల్లలు వెళ్ళిపోతున్నారు అని గంభీరంగా మాట్లాడింది. ఉండమనండి, ఉప్మా చేస్తాను అంటే నీ ఉప్మా కొద్దా అండమమ్మ. అసలు ఈ టయానికి అబ్రాహం గారు వండిన వంటే వండి పారేయచ్చు. నీకు ఉప్మాకే ఇప్పుడు ఇంకా మొదలెడుతున్నావు మా తెల్లే. మేము అప్పుడు కనిపెట్టాం, ఒక డైలాగ్ కనిపెట్టాను నేను, ఒకటి సొంతంగా ఒకటి తయారు చేసా. వెలిగించని పొయ్యి మీద ఎప్పుడు కుడుకుతుంది రా, పదహాకి వెళ్ళిపోదామని. పొయ్యి వెలిగించే రకం కాదు, వండి ఎత్తనాడు ఉడుతుందే. వెలిగించిన పొయ్యి ఉడికించదు, బోర్లేసిన పాత్ర నిండదు. ఇక ఈ బ్యాచ్తో మనం సావలేం. నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతే, మీరు టిఫిన్ ఎక్కడ చేస్తానన్నారు కదరా, మేము తినేసాం అన్న తర్వాత కూడా వీళ్ళు వదిలేసింది మిగిలేసింది తిన్నామని కడుపునిపోద్ది, కానీ ఆ కొంపల మట్టుకు అవ్వదు. ఈ సందేశం విన్న తర్వాత మీ హావభావాలను చూసిన తర్వాత సడన్గా ఈ వారమే మీ ఇంటికి రావాలనిపిస్తుంది నాకు. How it would be? No, very dangerous. Some truths we cannot simply deny. We have to accept. మీరు అలాగున ఉండక ఆమేనండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. తండ్రి దర్శనమును మోసే కుమారులు కావాలి. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. ఎలీషా శిష్యుల మాదిరి మనం ఉండొద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వేరొక గుడారం, వేరొక ఇల్లు, వేరొక దర్శనం. నీ తండ్రి దర్శనం అయిపోయిందిరా. నీ తండ్రి దేవునితో నడిచేవాడేనా? దేవుని మాట స్వరము వినగలిగే స్థాయి ఉన్నవాడేనా? దేవుడు అప్పగించిన సేవ చేస్తున్నవాడేనా? నువ్వు అతనికి నిజమైనటువంటి వారసుడిగా ఉండే కుమారుడువేనా? అయితే అతని దర్శనమే నీ దర్శనం, అతని పనే నీ పని, అతని భారమే నీ భారం. దాన్ని కొనసాగించే అద్భుతమైన కుమారుడిగా నీ ఉండాలి. దేవుడు ఆ కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కూడా మన్ను తండ్రి దర్శనమును మోసే కుమారుడు, తండ్రి భారమును చేపట్టే కుమారుడిగా నీ ఉండాలి. ఎంతమంది ఆమేన్ అన్నారు? కుమారుడని కుమార్తెను లేదని చెప్పాక కూడా అమ్మాయిల దగ్గర సౌండ్ తక్కువ వచ్చింది. కారణం ఏంటి? అందరూ ఒకటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీన్ ప్యాంట్లు కొనేటప్పుడు, షర్ట్లు కొనేటప్పుడు మాత్రం అనిపిస్తుంది అమ్మాయిలంటే అబ్బాయిలంటే ఎవరికైనా ఒకటేనండి. ఓ దడదలాడించారు జీన్ ప్యాంట్లు వేసుకొని వచ్చినప్పుడు, ఇవాళ రోజున అలాంటివి ఏంటండి? మరి వాక్యం దగ్గర దర్శనం మగవాళ్ళు మేము అవన్నీ చూసుకోవాలండి. మేము మరి ఎక్కడ ఇరగబడిపోతాకి అన్నీ పట్టించొద్దేంటి? నా మీద పడి ఎడుతాక కాకపోతే అంతా ఒకప్పుడు మాకు అది ఏసు రక్తం వేయించి మేము ఎప్పుడన్నా నిద్రమోకానో కంగారులోనో చూసుకోకుండా తిరగేసిన సొక్క కానీ తిరగేసిన బనియన్ కానీ వేసుకుంటే రై అని అంటే చచ్చిపోయినది సిగ్గుపడిపోయే వాళ్ళం. పోయి తల కొట్టేసినట్టు. ఇప్పుడు తిరగేసింది చేసుకోవటం ప్యాషను. ఆడేం కుర్రాడు రాడు, చదువుకున్నాడు. మళ్ళీ మొత్తం అన్నీ కుట్లని పైకే బనియన్ కానీ చెట్టు కానీ తిరగేసి కదా ఎరా లేదా కాక కనపడదు. అబద్ధం చెప్పాను నేను. మరి ఎరా అసలు నాకు సంబంధం ఏంటో చూస్తున్నా. తిరగేసి వేసుకుంటుంటే మనం అమాయకంగా వెళ్ళి రే సొక్క తిరగేసుకున్నా. హలో ట్రెండ్ ఇది. సిగ్గుకి చిరునామాగా మారుపేరుగా ఉండేవారు ఆడపిల్లలు. ఇప్పుడే మొత్తం కొట్టి పారేసారు వేసి రక్తం వేయించి. శీలమండలం కిందకి పాదం అడుక్కు డ్రెస్ ఉన్నా ఇంకా లాగేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏత్తమే మోకాలు అక్కడికి వేసారు. ఇప్పుడు
మోకాలకి శీలమండలానికి సెంటర్కి వచ్చేలాగా ఇంకో డ్రెస్. దాని పేరేంటి? ఫ్యాషన్. ఈ స్లో మీద పరలోకం మీద ఫ్యాషన్ తగ్గిపోతే ఏ ఫ్యాషన్ అయినా సూపర్గానే ఉంటుంది. నీకు సింపుల్ చెప్తాను సూత్రం ఒకటి. అవ్వమ్మ ఏదేం తోటలో ఆ పండుని అదే మొదటిసారి చూసిందా? ఫస్ట్ నుంచి చూసింది అది కదా, అసలు తీసుకెళ్ళి చూపించింది అది కదా. కానీ దాన్ని చూస్తే అందులో ఏం కనపడేది? మరణం. అయ్యి బాబాయ్ తింటే చచ్చిపోతాం. ఆడతా పాడతా పాటలు పడకుండా సరదాగా వెళ్ళినప్పుడు అయ్యి బాబాయ్ ఇదా అమ్మో డేంజరు అని పారిపోయేది. కానీ వీడు వచ్చాడే, ఎవడాడు? ఏమాదా ఆడి మాట విని ఆడి మాట మనసులో పెట్టుకుని చూస్తే అది చూచుటకు రమ్యముగాను. మరి రమ్యముగా నిన్నెందుకు కనపడలేదు నీకు? నిన్న దేవుని మాట మనసులో ఉంది, ఇవాళ ఆడి మాట మనసులోకి వచ్చింది. వాక్యం నీ గుండెల్లో ఉన్నంతసేపు నువ్వు సూపర్గా ఉంటావు, తిరిగి ఉండదు నీకు. ఈ వాక్యం ప్లేస్లో లోక మాటలన్నీ వచ్చినాయి అనుకోండి, పర్వాలేదు, టూ మచ్ చేయక్కర్లా, మనసులో ఉండాలి, మాంసం తిన్నామా, ఎముకలు మెల్ల వేసుకుంటామా, ఇవన్నీ వచ్చినప్పుడు పొద్దుకోవటం. పోయాక ఏమవుతుంది? అంతకుముందు ఫలాలు, ఆ తర్వాత ఆకులు, అంతే. జీవితం అంతా పొద్దున్న లేస్తే వాళ్ళకున్న ఏకైక పని ఏంటంటే మంచి పెద్ద పెద్ద ఆకులన్నీ తెచ్చుకోవాలి. సాయంత్రానికి మళ్ళీ టెన్షన్ అంటే ఆకులు. పొద్దున్న లేతే నీ బతుకల్లా ఆకులు పోగేసుకోవటమే. కడుపు నిండా తినే ఎంతకాలం అయిపోయింది నువ్వు. ఇదివరకు నచ్చిన పండు కోసి తినే ధైర్యం దమ్ముని బతుకు నాశనం అయిపోయింది. చిత్రం ఏంటి తెలుసా? ఏది ఎంత ఒకటి ఎండిపోలేదు, ఇంకా పండ్లన్నీ ఉన్నాయి, నీకే భాగ్యం లేదు తింటాకి. నీ బతుకు ఎండిపోయింది కానీ ఏదైనా ఎండిపోలేదు. ఏ క్లాస్కి కాస్తుంది, ఇంకా మరి కోసుకొని తినొచ్చు కదా. తినాలని మాకు ఉంది బ్రదర్, పరిస్థితులు బాగాలేవు. ఆడి మాట ఇంటే అలాగే ఎడుతుంది. ఎవడు పడితే ఆడి మాటలు వినబాకండి, యేసయ్య మాట కడుపులో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా. ఏమంటాం దేవుని వాక్యం? దేవుని బిడ్డలారా శ్రద్ధగా విన్నారు. తండ్రి దర్శనమే మన దర్శనం. తండ్రి భారము, తండ్రి దర్శనమును భారమును మోసే కుమారులు కావాలి, లేవాలి. దేవుడ కృప సమృద్ధిగా మన సంఘములో దయచేయును గాక. మరొక మాట, ఆదికాండము 92వ అధ్యాయము లేదా 5:26 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. బాగా చెప్దాం సార్, చెప్పండి గట్టిగానే. ఇప్పుడు ఎందుకంత కష్టం ఉందని అల్లు చెప్పడంలోనూ ఒక మంచి మాట విన్నారా? అబ్రహాము గారంటే చుట్టుపక్కల రాజులకే భయం. ఎందుకంటే రాజులనే వేరొక దేశపు రాజులు వచ్చి చెరపట్టి బానిసలుగా బంధించి పట్టుకెళ్ళిపోతే ఆ రాజుల్నే వచ్చి విమోచించి కాపాడి వాళ్ళ రాజ్యాన్ని వారి కుటుంబాన్ని వారికి అప్పగించినటువంటి ఒక రాజాతిరాజు అన్న స్థాయిలో బతికాడు దైవజనుడు. ఆమె అందుకనే హేతు కుమారులు ఏమన్నారు? భార్య శవాన్ని వాకిట్లో పెట్టుకొని పాతి పెట్టడానికి చోటు లేక తన గుడారములో వెతికితే 400 వెండి రోకలు దొరికితే అవన్నీ పట్టుకెళ్ళి ఇచ్చాయా, పలాని గుహ పలాని స్థలం ఇప్పించి నా భార్య దాన్ని సమాధానం చేసుకుంటానంటే పర్లేదు సార్ తీసుకోండి, అందే ఉంది అక్కడ నాకు ఊరికనే వద్దన్నాడు. అబ్రహాము నీతికి వారసులం. అయ్యగారు ఈ పాట ఇష్టమయ్యి అందరూ పాడుకోవటం తప్ప ఫ్రీగా వస్తే అసలు అనుభవించేస్తామే, ఒక్కొక్కడికి ఫీలింగ్ ఏముండదు. ఒక్కొక్కడు రోజు మన కూడా హోటల్కి వస్తాడు, రోజు మనమే బిల్లు కడితే సంతృప్తిగా తినేస్తాడు. బిల్లు కట్టేదాకా వెయిట్ చేసి సరేనా నేను ఇద్దరు కదా ఎందుకు కట్టేసావని అంటాడు. పోనీ రేపు అంటే రేపు కూడా సేమ్ ఇదే పాట. ఊరికనే అనుభవించేయకూడదు అన్న ఫీలింగ్ అబ్రహాం గారికి ఉన్నట్టు ఉండదు చాలా మందికి. ఎంతైనా ఆస్వాదించేయటమే దేవునికి స్తోత్రం. ఎవడైనా అప్పనంగా ఇస్తే ఆ నెత్తి మీద ఇంక చేతులు పెట్టి మరి లాగేస్తానికి వీడికి విపరీతమైన ఆత్మ ఉంటుంది. అది అబ్రహాం ఆత్మ అయితే కాదని నేను నమ్ముతున్నాను. నువ్వేమో రకం అబ్రహాంకి వారసుడు రావు బాబు, ఈ రకంగా తినేస్తున్నావు జనం మీద పడి. ఎప్పుడో తేరగా ఎవడో ఒక నెత్తిని చేతి పెట్టేయటమే. షాయికా నుంచి మనకి బిర్యానీ దాకా అంతరికి ఇదే ఫార్ములా.
మొన్న ఒకటి చెప్పాడు నాకు, రూపాయి డబ్బులు లేకుండా విశ్వాసంతో 200 కిలోమీటర్లు ప్రయాణం చేశాను అన్నాను. అబ్బాయి బాబా అబ్రాన్ తర్వాత బక్సింగ్ గారు, బక్సింగ్ తర్వాత నువ్వేరేక నీ సాక్ష్యం చెప్పండి ఏముందని థమ్సప్ అన్నాడు. ఈ అయితే అబ్రాం కాదే, రోడ్డు ఎక్కేసి ఇలా ఉంచున్నాడు. నీకు వచ్చినోడికల్లా ఈ ఇక్కడి నుంచి కూరంపాలకు ఒక బండి, అక్కడి నుంచి అనకాపల్లికి ఒక బండి, అలా రాజమండ్రి వెళ్ళిపోయాడు. 200 కిలోమీటర్ల రూపాయి డబ్బు లేక నిలండి. నేను అబ్రాం గారు అనుకున్నాను, నేను ఈ బ్యాచ్ ఇంకా అడుక్కున్నాక విశ్వాసం ఎలాగవుతుంది? తలంచుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎవడో నీ దగ్గరికి వచ్చి నన్ను ఎక్కించుకొని నువ్వు అనుకున్న పాయింట్లో నేను తీసుకెళ్ళి దింపేస్తే శాబాషు. ఆడు బండి దాటిపోతుంటే కూడా పరిగెత్తుకుని వెనక వెళ్ళిపోతావు, నువ్వు పడిపోతావని భయం వేసాడు. ఆపి ఎక్కించుకున్నాడు కదా. నువ్వు అబ్రాహం వారసుడు ఎట్టయితావు? చిచ్చే, చిన్న ఫీలింగే ఉండదు ఎట్రా అసలు. ఫ్లో మన అలా చేటట్టుకొని తిరిగేస్తాక రోడ్డు మీద. ఎవరికైనా కొద్ది గొప్ప రోషం వస్తుందని ఆశపడి చెప్తున్నాను నేను. ఇట్లా పెట్టబాకండి, చేయి చిరాగ్గా ప్రతిసారి. రోడ్డు ఎక్కిన దగ్గరించి ఇదే పని కాదు. కాళ్ళకి బుద్ధి చెప్పు, నడిచాయి ఏం పర్లేదు. క్వాలిటీ పెంచండి, చిరాకు ఉంది అలా చేయబాకండి. మీరు చర్చిలో ఆరాధన చేసేటప్పుడు మాత్రమే కాకుండా రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా దేవుని బిడ్డలాగా ఉండాలనేది మా కోరిక. చీప్గా సవకగా కాదు, చిచ్చి ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ చెప్పారా? ఇస్సాకు గారు అబ్రహాం అంటే వెనులో వణుకదు. చుట్టుపక్కల ఎవడు అబ్రహాము రాజ్యం వైపు, ప్రాంతం వైపు, నివాసం వైపు, పొలం వైపు, పిల్లల వైపు కన్నెత్తి చూస్తే ధైర్యం ఎవడు చేయడు. అక్కడ అబ్రహాం అక్కడ చంపేస్తాడు, తేడా అవుతాని భయం. ఎప్పుడైతే అబ్రహాం చచ్చిపోయాడో కొమ్ములో వచ్చేసిన ఒకడికి ఫిలిస్తీన్కి వచ్చేసిందని వేసేద్దాం వెళ్ళిపోదాం అనుకున్నారు. రాత్రికి రాత్రి అబ్రహాము గారు తవ్వించిన వ్యవసాయ బావులను పూర్తి చేశారంట. పొద్దున్నే చూసేప్పటికి బావులు పూడ్చిపోయి ఉన్నాయి. వెంటనే ఇస్సాకు బావి దగ్గర కూర్చొని ఏడ్చుచుండెను. మళ్ళీ సంతకాడు చీకటయ్యేలోపు మొత్తం పూడ్చిన బావులను తవ్వించేశాడు. ఆమేన్. తవ్వించి ఏం చేశాడు? ఇస్సాకు మరలా త్రవ్వించిన బావులు అని బోర్డు ఎట్లా, ఇస్సాకు కాలంలో మరలా తవ్వించబడ్డ బావులు అని పెట్ల. అబ్రాహాము తవ్వించిన బావులను అబ్రాహాము ఏం పేరు పెట్టాడు ఆ పేరు పెట్టి కూర్చున్నాడు అంతే. ఎవడన్నా గైడు పాత చరిత్ర ఎన్నోడు ఉంటే ఆడు చెప్తాడు, యాక్చువల్గా ఇది అబ్రాహాం గారి పేరు ఉంది కదండి, అబ్రాహాం కాలంలో తవ్వించిన బావు పూడిపోయిందండి, మళ్ళీ ఇస్సాకు గారు తవ్వించారు, కానీ నాన్నగారి మీద గౌరవం ఆ పేరు పెట్టాడు తప్ప ఇది ఇస్సాకు తవ్వించిన బావు అని ఎవడైనా ఎరిగిన గైడ్ ఉంటే చెప్పాలి తప్ప ముందు తరాలకి ఈయన పేరు తెలిసే ఛాన్సే లేదు. అసలు నా పేరు నిలబడిపోయే అవకాశమే లేదని తెలిసిన చోట మనం పనిచేస్తామా? ఎంత కష్టపడ్డామంటే కొద్ది గొప్ప గుర్తింపు ఉండాలి కదా. మరి అదే బొత్తిగాను రికగ్నిషన్ లేకపోతే ఇలాగా దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇచ్చిన అట్టుపండుకి రోజంతా సాక్ష్యం చెప్పాలా? అలా సాక్ష్యంగా చెప్పండి తింటాడు కదా అరగ చేసి రక్తం ఇచ్చే అంత పాడిపోతాడు. అది ఎక్లేసిన అట్టుపండు తెచ్చాడు కనీసం చెప్పలేదండి. పలానా వారు అరటిపండ్లు ఇచ్చారు, ప్రభు వారిని వారి కుటుంబాన్ని ఎంతగానో దీవించునుగాక, సమృద్ధిగా పోషించును, అలాంటి అరటిపళ్ళు ఎన్నో వరకు వచ్చునుగాక. ఇది దండకం చదవలేడు. ఎన్నిసార్లు చెప్పాలో. మన వారంలో ఇంటికి వెళ్ళాము, మంచి ఆతిథ్యం ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు, వారు ఎంతో ప్రేమ కలిగిన వారు. అబ్బ నాయనా, వీరికి ఫీలింగ్ వచ్చేది నేను పెట్టి సుఖం ఏంటి? అదేం మహాపాపం కాదు, కాకపోతే పరలోకం ముందు మీకు ఫలమేమి రాదు, అయిపోయింది మీ కోట అన్నాడు. మరి ఎంత ఖర్చు పెట్టి ఎంత ఆతిథ్యం ఇచ్చి నువ్వు తింటమ్మనేసి పరిశుద్ధులకు ఆతిథ్యం అనే పేరు మీద పెట్టి నీకు పరలోపల ₹10 ఫలం లేకపోతే ఇంకెందుకురా? బోర ఊదించేవా అయిపోద్ది, కూటమి ఇక వేస్ట్ అయిపోద్ది అన్నాడు. అనా పరలోకం వెళ్తామో లేదో డౌటు. ఇక అక్కడ కిరీటం గురించి నాకు లేనిపోయిన అంచనాలు కూడా లేవు. ఇక్కడే కొంచెం ఏమన్నా చెప్తే శాంతిస్తారు, తప్పులేదు. ఈడికి వాళ్ళని పరలోకం తీసుకెళ్దామని ఆరాటం లేదు, అవతలడికి పరలోకం వెళ్తామని గ్యారెంటీ లేదు. వీళ్ళిద్దరికి ఆ కూటం సరిపోద్ది. ఏ విధము చేతనను క్రీస్తు ముందు నేను నిలబెట్టాలన్న ప్రయత్నం కలిగిన వాడికి వీరిని సంపూర్ణం చేద్దామని ఉంటుంది, కానీ వీళ్ళ సంతోషం పరిపూర్ణం చేద్దామని ఉండదు. మీకేం అనిపించలేదు మరి? ఏంటో మరి, దేవునికి స్తోత్రం. చెప్పారా?
హల్లెలూయా. కనుక ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఆలకించండి. ఎలాంటి కుమారులు కావాలి? తండ్రి దర్శనమును మోసేవారు, తండ్రి భారమును మోసే కుమారులు కావాలి. రెండవది, తండ్రి పేరు నిలబెట్టాలని తాపత్రయపడే బిడ్డలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. మాకంటూ సపరేట్గా ఒక పేరు కావాలి, మాదొక రికార్డు ఉండాలి, నా పేరు మీద ఒక రాయి ఉండాలా. రాజుల వృత్తాంతముల గ్రంథములో, రాజుల చరిత్రలో, దిన వృత్తాంతములో నా పేరు మీద ఒక రికార్డు ఉండాలా. ఇస్సాకు ఎలాంటి కుమారుడు అంటే, ధర్మశాస్త్రము కూడా లేని ఆ కాలములోనే పరిశుద్ధుడిగా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి. అంత శ్రేష్టమైన భక్తి చేసి కూడా నా పేరు కనబడాలి అనే తాపత్రయం లేకుండా నాన్నగారి పేరు నిలబడితే చాలు అని ప్రయాసపడ్డాడంటే ఎంత ఉత్తమ కుమారుడండి. తండ్రి దర్శనమును మోసేవాడు, భారమును మోసే కుమారుడు కావాలి. తండ్రి పేరు నిలబెట్టాలని ప్రయాసపడే కుమారుడు కావాలి.